తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని దాదాపుగా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు రాత్రి 8 గంటల వరకు అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 10 జిల్లాల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో మరో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 20 జిల్లాల్లో 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 2 జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ను వరుణుడు వీడటం లేదు. నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్గూడ ప్రాంతాల్లో వాన పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. సాయంత్రం 5 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని రోజులుగా భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు జలమయమవుతున్నాయి. ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో నగరంలోని అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మరో 72 గంటల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే వర్షం మొదలైంది. ఇటు అమీర్పేట్ కానీ మాదాపూర్ నుండి పంజాగుట్ట పైనగా మొత్తం టోల్గా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ చిన్నపాటి వర్షం ఇప్పుడే మొదలైంది. ఈ యొక్క చిన్నపాటి వర్షానికే రోడ్లపైన భారీగా నీరు మొత్తం టోల్గా కూడా లాగింగ్ అనేది చూస్తుంది. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడికక్కడ చిన్నపాటి వర్షం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలైన ఆ నేపథ్యంలో ఈ యొక్క భారీ వర్షం కూడా మొదలైంది. ఈ దానిపైనే మొత్తం టోల్గా కూడా అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులకు ఎవరైతే ఈ యొక్క అయితే జిహెచ్ఎంసీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులకు కానీ మొత్తం టోల్గా కూడా ఆ లీవ్లు కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. మనం ఎక్కడ చూసినా అయితే రోడ్లపైన ఈ యొక్క వాటర్ మొత్తం టోల్గా జామ్ అయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటే రోడ్లన్నీ కూడా అతలాకుతం అవుతూ ఉంటాయి. మొత్తం చెరువులను తలపిస్తుంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా మనం విజువల్లో క్లియర్గా చూస్తున్నాం. వాహనదారులు కూడా అయితే ఎక్కడ గుంట ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఇదే విధంగా చూసుకుంటే ట్రాఫిక్ జామ్ కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ మొదలవుతుంది. ఇప్పుడే అయితే రామంతాపూర్ ఉప్పల్ మీదుగా అయితే వర్షం ప్రారంభమైంది. అదేవిధంగా మాదాపూర్, కొండాపూర్ ప్రాంతం లోపల మొత్తం టోల్గా అయితే చెప్పండి వర్షం స్టార్ట్ అవుతుంది సార్. ఫుల్ వర్షం సార్. ఎక్కడ పోతాందుకు రాకస్తలేదు. రోడ్ల మీద చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఎక్కడ ఇంకా 72 గంటలు కూడా వర్షం ఉంది అని చెప్తున్నారు. మరి అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దని చెప్తున్నారుగా. అవును సార్. ఎక్కడైనా అవసరం ఉంటేనే, ఏదైనా చాలా అవసరము అతి అవసరం ఉంటేనే బయటకు రావాలి, లేకుంటే రావద్దు సార్. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద రోడ్లు పలిగిపోతున్నాయి. ఎక్కడ మోర్లు తెలుస్తలేవు, గుంతలు తెలుస్తలేవు సార్. ఓకే సార్. ఎస్, అయితే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు, పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు చూసుకుంటున్నాం. భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డా పర్వాలేదు. ఆ రోడ్లపైన మొత్తం టోల్గా కూడా వాటర్ లాగింగ్ అవుతుంటుంది. కాబట్టి మొత్తం ఎక్కడ మోరీ ఉంది కూడా కనపడడం లేకుండా ఆ విధంగా లాగింగ్ అవుతుంటుంది. వాహనదారులు చూస్తున్నాం మనం. ఆ గుంతలో కూడా ఏదైతే బైక్స్ వస్తున్నాయో బైక్స్ వస్తున్న క్రమం లోపల అయితే గుంతలో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే ఈ వర్షం దాడికి మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కాబట్టి ఇంకొక 72 గంటల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐటీ ఉద్యోగులకు మొత్తం టోల్గా కూడా
మధ్యాహ్నం సమయంలో వచ్చేటటువంటి ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో ఆ ఐటీ ఉద్యోగులకు అందరికీ కూడా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో అయితే ఆ పాఠశాలలకు కూడా భారీ వర్షం నేపథ్యంలో పాఠశాలలకు కూడా ఈ మధ్యాహ్నం నుండి మొత్తం 3 రోజుల పాటు అయితే సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఆలోచన చేసే దిశగా అయితే కొనసాగుతుంది. అదేవిధంగా అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు అంటూ కూడా అయితే వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరించిన నేపథ్యంలో ఈ నేపథ్యం చూసుకుంటే ఇటు హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీం కూడా మొత్తం అయితే రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎక్కడ వాటర్ లాగింగ్ కాకుండా కూడా ఈ యొక్క టీంలన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం టోల్గా ఈ యొక్క హైడ్రా సిబ్బంది కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మొత్తం టోల్గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇదే విధంగా ఏదైతే కరెంటు పోల్స్ ఉంటాయో కరెంటు పోల్స్ దగ్గర కూడా వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. వాటర్ లాగింగ్ మాన్యువల్స్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క మాన్యువల్స్ను గమనించాలి. అదేవిధంగా ట్రాఫిక్ వాహనదారులకు కూడా అయితే సబీరాబాద్ పోలీసులు కొన్ని స్పష్టంగా సూచనలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క ట్రాఫిక్ అనుగుణంగా అయితే వాహనదారులు అనువర్తించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ లేని ప్రదేశాలు వెళ్ళాలంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో అనవసరంగా బయటికి ఎవరు కూడా రావద్దు, ఇబ్బందులు పడద్దు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మనం చూసుకుంటున్నాం ఆ ట్రాఫిక్ ఇప్పుడే చిన్నపాటి దానికే ట్రాఫిక్ మొత్తం టోల్గా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. ఈ యొక్క వరద నీరు ఎక్కడ చూసినా కానీ రోడ్ల పైన ఈ విధంగా మెయిన్ రోడ్ ఇది. అయితే మెయిన్ రోడ్ పైన కూడా వరద నీరు ఇప్పుడిప్పుడే వరద నీరు మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం టోల్గా ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి దీని కారణంగా ట్రాఫిక్ చూసుకుంటే భారీ ఎత్తున మనం చూస్తున్నాం. అయితే చిన్నపాటి వర్షానికే కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి అయితే అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, అనవసరంగా బయటికి ఎవరు రాకూడదు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందో అక్కడ అయితే చూసుకొని వెళ్ళాలి, అనవసరంగా బయటకు రావద్దంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆఫీసులకు కూడా కొన్ని ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులందరూ కూడా ఎవరైతే అక్కడ చూస్తున్నాం మనం ఎలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం. ఆ ద్విచక్ర వాహనం పైన వచ్చే వాళ్ళు కూడా గుంతలు అయితే ఈ యొక్క మాన్యువల్స్ను కూడా గమనిస్తూ వస్తూ ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు చూస్తున్నాం మనం. అయితే ఈ విధంగా చూస్తున్నాం ఆ యొక్క వెహికల్ ద్విచక్ర వాహనం అక్కడ గుంత ఉంది, చూసుకోలేక వెహికల్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మాన్యువల్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే మొత్తం రోడ్డు పైన నీరు చేరడం చేత ఇక్కడ వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనా మనం ఇక్కడ అయితే మెయిన్ రోడ్ పైన ఇక్కడ మనం నిలబడ్డాము. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ పైన ఎక్కడ చూసినా కానీ అయితే ఇప్పటికే మోకాల లోతు నీళ్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా కాసేపు వర్షం కురిసిందంటే మాత్రం హైదరాబాద్ ప్రాంత వాసులు ఈ విధంగా ఇక్కట్లు పడవలసిన అవసరం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. వాహనదారు మొత్తం టోల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక కిలోమీటర్ల మేర మనం ట్రాఫిక్ నీట చూస్తున్నాం. ఇప్పటికే ఒక 10-15 నిమిషాలే వర్షం స్టార్ట్ అయింది. ఈ యొక్క వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ని కూడా మనం చూస్తున్నాం. కిలోమీటర్ల మేర మొత్తం టోల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే గతంలో అయితే వారం 10 రోజుల నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే జంట జలాశయాలు కూడా మొత్తం టోల్గా కూడా అయితే నిండుకుండలా మారాయి. కాబట్టి అక్కడ నుండి హిమాయత్ సాగర్ నుండి ఇక్కడ హుస్సేన్ సాగర్ నుండి కూడా వాటర్ని కిందికి ఏదైతే మూసీ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి మూసీకి బదిలీ పెడుతున్నారు. కాబట్టి మూసీ పర్యాటక ప్రాంత వాసులు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. మూసీ పర్యాటక ప్రాంత వాసులను కూడా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కూడా ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి గత వారం రోజుల నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మొత్తం టోల్గా వాటర్ లాగింగ్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చిన్నపాటి వర్షం పడ్డా కూడా అయితే రోడ్లపైన వాటర్ జామ్ అవుతున్నాయి. దీన్ని ప్రజలందరూ గమనించి చూస్తూ పోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో ప్రవీణ్.